హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వాక్యం చదవండి. ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదైనది. ఇప్పుడు పోయిన వారంలో మనం అదే కొంచెం మాటలు నేర్చుకున్నారు. ఈరోజు బాగా గుర్తుందండి. వాగ్దానం వారికి ఇచ్చారండి. అప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి ఇచ్చారు? వాగ్దానం ఇచ్చారు. ఏడు వాగ్దానం కానాను దేశం అయితే వాగ్దానము ఇచ్చారు కానీ వారు అది ప్రవేశించలేదని దేవుని వాక్యము రాయబడింది. ఇంకా ఒక వాగ్దానం ఉంది, అది మన కొరకే దేవుడు చెప్పినది. అదేంటి? యేసయ్య కొరకు యేసయ్యలోకి వచ్చిన వాడికి విశ్రాంతి కలిగినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడింది. అప్పుడు మనం తెలుసుకోవాలంటే యేసయ్యకి వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ ఏమన్నది? విశ్రాంతి కలిగజేస్తున్నారని రాయబడింది. అదే చెప్పిన తర్వాత ఆ చివరి మాట 4వ అధ్యాయం 1వ వచనంలో అదే పొందలేదు కాబట్టి మనం ఏం చేయాలి? భయపడాలి. అందుకన్నా పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. అక్కడ చిన్న మాట లేదు నన్ను ఇంగ్లీష్లో చూడండి. Let us therefore fear, lest a promise being left to us on entering into the rest, any of you should seem to come short of it. మనము అంటే మనము అనే ఒక పదం అక్కడ లేదు. అర్థమైందా? మీలోనే అని ఒక పదము చూడలేదు. అందుకని అంటే భయపడుతున్నారని రాయబడింది. వారికి అది విశ్రాంతిలో అవి పొందలేని అనుకోండి, మనం కూడా ఏం చేయాలి? భయపడాలి. మనకు కూడా ఒకవేళ ఏమవుతుంది? ఆ విశ్రాంతి పొందలేకపోతున్నారని భయంతో భక్తితో దేవుడి బిడ్డలు ముందుకు కొనసాగించాలి. అప్పుడు భయం గురించి నేను ముందుకు చెప్పాను. గలాతీ 4:10. అప్పుడు ఆ వాక్యం మీకు అందరికి జ్ఞాపకం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చదివి ముందుకు వెళ్తాను. 4వ అధ్యాయం 10వ వచనం. మీరు దినములను మాసములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. పౌలు గారు భయపడుతున్నారు. గలాతీ సంఘబిడ్డలకి అది పొందలేకపోతున్నారంటే భయం. ఆడ ఏం చేస్తున్నారంటే దినములు సంవత్సరములు ఉత్సవ కాలములు అన్నీ పాటించున్నారు. మనం కూడా పొందలేగా ఉందండి. అదన్నీ ఆ పోయిన వారం మీకు చెప్పారు. మీకు అర్థమైన కాబట్టి నేను చెప్పలేదండి. ఆచారాలన్నీ మనకు అదన్నీ చేసిన కాబట్టి మీరు కూడా కొందరు ఏం చేయలేదు. ఆ విశ్రాంతిలో పొందలేకపోతున్నారు. ఆ విశ్రాంతి వారికి దొరకలేదు, మనకు కూడా దొరికిన ఆ విశ్రాంతి యేసయ్యను కూడా పొందిన విశ్రాంతిలోనికి మనము ప్రవేశించలేదని హెబ్రీ పత్రిక రాయబడిన ఆ వ్యక్తి భయపడుతున్నారు. నేను పౌలు గారికి చెప్పిన 3వ భయం ఏదంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం. సర్పము దాని కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నారు. 3వ పౌలు గారు భయపడుతున్నారు. 1 హెబ్రీ 4:1, 2వ గలాతీ పత్రిక 4:10, 3వది పౌలు గారు భయపడుతున్నారు. సర్పం మోసపరిచారు. అలాగా మనం కూడా మన వాళ్ళు కూడా సంఘ బిడ్డలు కూడా కొందరి మనసు ఏమవుతుంది? చెరపబడి. మనసు ఏమవుతున్నారు? చెరపబడినంటే మోసం చేయడం. ఇప్పుడు దేవుడి బిడ్డలు మనసు అన్నిటికీ ముఖ్యమైనది. దేవుని మారుమనసు పొంది రక్షణ పొందిన దేవుడి బిడ్డల మనసు అన్నిటికంటే ఏముంది? ముఖ్యమైనది. అందుకని నీ మనసు
చెరపపోకుండా నీ జాగ్రత్త ఉండండి. మనసులో ఏమంటే ఏదైనా ఉంచుకొని మనసులో ఏ కన్వర్షన్ ఉండితే నీ మనసు మొత్తం సాతాను ఏం చేసింది, సర్పం అవే కుయితించండి ఏం చేసింది, ఎలాగ మోసం చేశారు, కుయితించారు. ఎలాగ ఈ పండుగ తింటే దేవుడు వల్ల మారిపోతున్నారని చెప్పుకొని అమ్మకి మోసం చేసినట్టుగా నిన్ను కూడా కాడే దేవుడి సంఘం కూడా ఏమవుతుంది, చెరపబడుతున్నారని భయం. అవి సంఘ బిడ్డలో బాగా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో మనలో మెయిన్ ఏమంటే మన మనసు, అది మనసు ఏమైందంటే ఏదైనా తప్పులోనికి మనసు పోయి జారిపోయినా అనుకో నీ కూడా క్రీస్తు నుండి తొలగిపోవడానికి ఛాన్స్ ఉంది. అందుకని మనసు ఏం చేయాలి, ఎప్పుడు జాగ్రత్త పడుతుంది. అందుకని పౌలు చెప్పిన మనసు కొత్త పరిచయం చెప్తున్నారు. ఆ మనసు ఎప్పుడు మార్పులోనే ఉండాలి. ఈ రోజు ఉన్న మనసు రేపు ఉండకూడదు. ఈ రోజు ఉన్న మనసు రేపు మారాలి. అలాగే రోజు రోజు మనసు ఏమవ్వాలి, మారాలి. మారలేకపోతే ఏమవుతున్నారు, నీ మనసు ఏమవుతున్నారు, శాతాన్ని మోసపడి చెప్పి నీ మోసం చేస్తున్నారు. అదేవిధంగా అంటే ఈ అమ్మకి కూడా అది మోసపడిచారు. ఎవరికంటే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సఫీర్ గారికి సాతాను అలాగా మోసం చేసినట్టుగా మీరు అలాగా ఆ పదము మీరు ఎప్పుడైనా సరిగా మీరు చూడండి. మూఢవాక్యము 5వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను హృదయమును మోసం చేశాడు, ప్రేరణ. అప్పుడు ఈ స్థలం అమ్మడం తప్పు కాదు, స్థలము అమ్మడం తప్పు కాదు, అది లేదు ప్రోడు లేదు, అది దేవుడు ఎప్పుడు కూడా అడగలేదు. అంటే ఈ కాలంలో సంఘంలో బిడ్డలు ఏం చేస్తున్నారంటే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో 35వ వాక్యం చదివినప్పుడు చూడండి. వారు ప్రతి వానికి వాని వాని అక్కరి కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయెను. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలుల హెచ్చరిక పుత్రుడు అని అర్థమించు బర్నబా అను పేరు పెట్టబడి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఈయన చెప్పలేదు, ఎవరు చెప్పలేదు నీ భూమి అమ్మడా అమ్మేసిన ఎవరికి పెట్టడమని, అపోస్తలుల పాదముల పెట్టమని ఎవరు చెప్పలేదు. కానీ ఈయనేం చేశారు, ఎవరంటే బర్నబా గారు పెట్టారు. బర్నబా పెట్టినట్టుగా నేను కూడా ఏం చేస్తుంది పెట్టేశారు. పెట్టినప్పుడు ఎవరికి ఈయన మొత్తం పెట్టారు, ఎవరు బర్నబా మొత్తం పెట్టారు. ఈ అమ్మ ఏం చేశారు, అదే తప్ప అయిపోయింది. ఆ దాచుకుంటున్నానికి ఆడి మనసులో సాతాను ప్రేరణ చేశాడు. అలాగే చేయొద్దు, నీ ఇలాగ చేయము అంటే మీరు కూడా సాతాను ప్రేరణ చేస్తున్నామా, ఇలాగ చెయ్యదు ఇలాగ చెయ్యదు అంటే నీ అందుకని నీ మనసు సాతాన్ని చెరపబోతున్నారు, సాతాన్ని మోసపడుతున్నారు. అందుకని ఏం చేయకూడదు, సాతానికి తీసుకుంది మీరు ఏం చేయకూడదు, చూసుకోకూడదు. సాతాను మన జీవితంలో ప్రవర్తించడానికి ఆయనకి అవకాశం ఇవ్వకూడదు. అప్పుడు నీ మనసు ఏమంటే ఈ ఆలోచన వచ్చినప్పుడు అన్ని నీ ఏం చేయాలి, 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి, 2 వారాలు ఆలోచించి నేను దేవుడి చిత్తమా లేదా అని తెలుసుకోవాలి. ఇప్పుడు అననీయ సఫీరుకి జరిగిన సంగతికి కారణం ఏమంటే సాతాను వారి హృదయం ఏం చేశాడు, ప్రేరేపించాడు. అనగా ఈ గలాతీయ కొరింథీ సంఘ బిడ్డలకి చెప్పినది ఇప్పుడు ఉన్న సంఘ బిడ్డలు కూడా చెప్తుంది, నీ మనసు జాగ్రత్త పడండి. అర్థమైంది, మనసు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనుషుడు పైన చూస్తున్నారు, దేవుడు ఎప్పుడు చూస్తున్నారు, నీ మనసే దేవుడు చూస్తున్నారు. అంటే పైన నీ ఎలాగ ఉందా అలాగే దేవుడు చూడలేదు, కానీ నీ లోపల మనస్సు ఎలాగ ఉందని అని అలాగే దేవుడు చూస్తున్నాడు. అందుకని మనసుకి భయంకరము విలువ ఉంది. మనసే ఏం చేయాలి, జాగ్రత్త పడండి. అదే దాన్ని బట్టి కొరింథీ పత్రికలు సంఘ బిడ్డలు కూడా అలాగే పౌలు గారు సెలవిచ్చిన మాట. ఓకే, నేను 4వ పౌలు గారు భయపడిన విషయం మీరు చూడండి. 2 కొరింథీ పత్రిక 12:21. 2 కొరింథీ పత్రిక 12:21 లాస్ట్ వాక్యం అది. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా
అనియు నేను మీకు ఇష్టలుగా ఉంటనేమో అనియు ఒకవేళ కలహమును అసూయను క్రోధములను కక్షలను కొండెములను రుసరుసలాడుటను ఉప్పొంగులను అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందిన అనేకుల గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను. వారి గురించి పౌలు గారు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే అది వారి గురించి 21 వాక్య శ్రద్ధగా వినండి. నేను వచ్చినప్పుడు మీ మధ్య నన్ను నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అనియు చిన్నపుచ్చి ఏమనియో మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రతను జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకుల గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. వీరికి మారు మనసు లేదని ఏమవుతున్నారు? భయపడుతున్నారని. ఎందుకంటే భయపడుతున్నారంటే వారిలో ఏముంది పాపము? వారిలో ఏంటి పాపం? మీరు చూసారు అది కాదు. అది 20 నుండి మీరు చదువుతున్నారు. 20 వివాదము, అరిష్య కష్టలు, కొంచెములను కుసకుసలాడలను ఉప్పొక్కున్నదులు అల్లలను అంటే ఇదన్నీ సంఘపడలే మధ్యలో ఉంది. ఇది మనల్ని కూడా తక్కువ లేదు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఇది కూడా ఏమి లేదు, తక్కువ లేదు. అందరికి ఇది ఉంది. ఏది ఉంది? కలగం ఉంది కదా. ఏంటి కలగం అంటే? కలగం అంటే అర్థమైందా? కలగం అంటే కలహం అంటే ఒకసారి 20 వాక్యాల నుండి చదవండి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండనేమో అనియు నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు ఏంటి కలహం? ఆర్గ్యూయింగ్, అప్పుడప్పుడు ఆర్గ్యూ చేసుకోవడం. నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు చెప్పి కలహం అంటే అది కాదు. ఒకరితో మాట్లాడకుండా ఉంటారు. ఆర్గ్యూ ఏంటండి? ఇప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న గొడవ అయితే అమ్మతో నేను ఏం చేయదు. అదే నీ పాపం. అర్థం అవ్వలేదు. భార్య భర్తల మధ్య ఏదైనా చిన్న పొరపాటు అంటే అన్ని తిన్నుతున్నారు కానీ ఒకే ఇంటికి ఇండియా పాకిస్తాన్. తప్పని కూడా తినేయట్లేదు. అది భయంకరం. మీకు తెలియదు. అది ఈ కొరింథీ సంఘంలో అది భయంకరం. అది ఏంటంటే మీకు అది ఇది 2 కొరింథీలు అండి. మొదటి కొరింథీలు చూడండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి పోయిలే ఇంటి వారు వలన నాకు తెలియవచ్చు. ఏంటన్నది కలహం అంటే? మీరు గొండవలు కాదు. ఒకడొకడితోని మాట్లాడాలి. అది కాదండి. ఒక్కడితోని ఏం చేయదు. లేదు, ఒకరితో మాట్లాడరా. మీకు అదే 10 నుండి చదవమ్మా. మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతో. కొరింథీ సంఘంలో 4 కక్షలు, 4 పక్షాలు. ఒకడు పౌలువారు, ఒకడు అపోలోవారు, ఒకడు కేఫావారు, ఇంకొకడు క్రీస్తువాడు. 4 కూడా కరెక్ట్ కాదు. ఇది ఈ కక్షం ఉంది కాబట్టి వారిలో ఏముంది? కలహం కాదు. ఒకరితో మాట్లాడాలని అనుకున్నారు. కలహం కాదు. అది తెలుగులో ఎలాగ రాయబడిన కలహం అని చెప్పిన కాబట్టి నీకు అలాంటి సరైన అర్థం అవ్వలేదు. ఈ భార్య భర్తలు
మాట్లాడలేదు. భార్య భర్తలు గొడవలు ఆడి ఏం చేయను, అమ్మతో పిల్లలు గొడవలు ఆడి ఏం చేయను, సంఘ బిడ్డలు గొడవలు ఆడి ఏం చేయను. ఒకే చర్చలో వస్తున్నారు, మాట పాడుతున్నారు, ఆరాధన వెళ్ళగలుగుతున్నారు, ఒకరితో ఏం చేయను. ఇది సాధారణంగా మోసపడుతున్నాం. అటువంటి స్వభావం వస్తే వెంటనే ఏం చేయాలి? ఆ స్వభావం విడిచిపెట్టండి. మనం ఆడు మాట్లాడకపోతే ఆడు మాట్లాడమని అనుకుని నీ కూర్చోకూడదు. నీ ఎలుగు మాట నీ జీవితమే సిద్ధపరచగలిగడి. ఏసై వచ్చినప్పుడు మాట్లాడు, నీ ఆడు మాట్లాడలేదు, అందుకని ఆడు వచ్చి మాట్లాడితే నేను ఆ స్థితి వద్దు. ఆడు మాట్లాడలేకపోతే నీకది అనవసరం. నీ ఏం చేయాలి? నీ మాట నీ ఏం చేయాలి? నీ మనసులో ఏం చేయాలి? క్లియర్ తెచ్చుకో. ఆడు చేయలేకపోతే అది నీకు అనవసరం. వారి గురించి నేను బాధపడను, నీ గురించి బాధపడండి. అదే అందుకని ఈ సంఘములు కుటుంబములు ఇది భయంకరం. ఏది కలగం అంటే ఒకరితోని ఈరోజు నా ఫ్రెండ్ ఎక్కడ ఉంటాడా, అడే ఫ్రెండ్ మ్యారేజ్ అయిందాడు. ఏం చేశారంటే అటు కోడలతోని 10 సంవత్సరం ఉంటే కోడలు, తర్వాత అత్తగారు మాట్లాడలే 10 సంవత్సరం వరకు. అప్పుడు దేవుడు రాలేదు, అందుకని దేవుడికి స్తోత్రం. వచ్చిన అర్థం ఏమైంది? అదే మాట. అది కొందరికి ఇప్పుడు అర్థమయ్యేది. ఎందుకంటే గొడవ ఆడలండి, తప్పేం కాదు. అది వెంటనే ఏం చేయాలి? పరిష్కారం చేయాలి. మీరు భార్య భర్తలు అయిన కూడా ఏదైనా చిన్న పొరపాటు గొడవ అయితే మాట్లాడకుండా ఉండకూడదు. భర్త వచ్చి మాట్లాడాలని అనుకొని నీ కూర్చోకూడదు. నీ వచ్చి ఏం చేయాలి? నీ పక్షములు నీ ఏం చెయ్యవు, సరిపడి సరి చేయండి. దేవునికి స్తోత్రం. భర్త చేయలేదాడు పెద్ద గీరగా పట్టుకుని ఆడు కూర్చోండి, పర్వాలేదు. ఆడు పడవగలడు. నీ చెప్పిన నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ భార్యకి కొట్టాడు, ఆ కొట్టినట్టునే భార్యకి నీ క్షమాపణం అడగలేదు అనుకో భర్త, నీ ఎన్ని బల్లకాలు తిన్నాను కానీ ఎన్ని పాటలు పరలోకి దిగలను. ఎందుకు వెళ్ళలేదు? అడగలేదు నువ్వు. ఎందుకు వెళ్ళలేదని అడగలేదు మీరు. చేసిన పొరపాటు క్రమాన్ని నే భర్త నిన్ను కొట్టారు, తప్పు నీలో ఉంది, కొట్టడానికి ఏం చేయలేదు. భార్యకి కొట్టడానికి బైబిల్ ఏం చేసింది? అంగీకరించట్లేదు. అవకాశం వేళ భార్యకి ఏం చేయగలదు? తిట్టచ్చు కానీ ఏం చేయకూడదు. ఆ చేసినంత పొరపాటు, ఆ పొరపాటుకి నీ ఏం చేయాలి? పరిష్కారం చేసుకోవాలి. నీ క్షమాపణ అడగాలి. ఎవరికి? అప్పుడు భార్యకి నేను ఎందుకు అడగను? నీ అడగలేకపోతే నాకేంటి? మీరే చూసుకో. పర్లోనే వెళ్ళరు ఎన్ని కార్యాలు. అందుకే అంటే ఇక్కడ కక్షలు కర్రకము కాదు. మీరు ఇద్దరితో ఏం చేయరు. మీకు నచ్చినట్టుగా వాడితో భర్తతో మాట్లాడేది వీల్లేదండి. ఇది పిల్లలు మట్టితో రొట్టి చేసినట్టుగా కాదు కుటుంబ జీవితం. పిల్లలు మట్టితో ఏం చేసేది? ఏదో రొట్టి బండిలో ఉంటాయి, కాసేపు సరిగా ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? ఇది అటు పాడు చేసినట్టుగా నీ చేయకూడదట. నీకు భార్య మీద చెప్పడానికి ఎంతవరకు ఆ సరిహద్దు వరకు ఏం చేయొచ్చు, రావచ్చు, దాన్ని దాటకూడదు. భార్యకి భర్తకి ఏముంది? సరిగ్గా అంతవరకు నీ ఏం చేయొచ్చు. దాటిననుకో నిన్ను మళ్ళీ దేవుడే చూస్తుంది. ఈ కుటుంబంలో మేలు ఆశీర్వాదం రాలేదని మెయిన్ కారణం భార్య భర్తలు ఏదైంది క్షమాపణ అడగడం విషయంలో ఇప్పుడు కూడా. అందుకే మీరు అనుకున్న రాత్రి కాపురం చేస్తే సరిపోతున్నాను కదా, అది సరిగా రావుతురా. సరి అవ్వాలంటే ఏది మనసు గాయపడుతుందో ఆ మనసుకి ఏం చేయాలి? ఆ మనసుకి గాయపడిన మనసుకి నీ ఏం చేయాలి? గాయము కట్టాలి, వైద్యం చేయాలి. అది నీ చెయ్యలేకపోతే అనుకో, అది అమ్మతో కానీ నాన్నతోని కానీ భార్యతోని కానీ పిల్లలతోని కానీ
పిల్లలకు కొట్టిన తర్వాత మీ పిల్లలకి కాసేపు సమయం అడిగే సోరీ అని చెప్పాలి. అది ఇప్పుడు కూడా కొందరికి ఏం చేయదు. వదిలి పట్టుకొని ముందుకెళ్ళడానికి నేను కోరుకోలేదు. అందుకని కొరింథీ సంఘ బిడ్డలకి కూడా ఇదే 9 వరం ఉంది. ఏంటంటే 9 వరాలు ఉంది. అన్ని భాష ఉంది. పడబడా అన్ని భాష మాట్లాడుతున్నాడు. ఓకే 9 వరములు అన్ని భాష ఉంది. కొండకి తీయడానికి విశ్వాస వరములు ఉంది. 13వ అధ్యాయం నేర్చుకో. మొదటి కొరింథీ 13వ అధ్యాయం. ఆయన గురించి పౌలు గారు చేసేది ప్రేమ లేకపోతే మీరందరూ ఎరగొంది. ఉట్టి కంచం వల్లే ఉన్నారు. ఉట్టి కంచం వల్ల సౌండ్ బాధ. హలో 1 నుండి చదవ 13 మొదటి కొరింథీ 13. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగిన కంచెను అదే ఇదన్నీ మాట్లాడేది ఇది లేకపోతే అది మ్రోగిన కంచమే. మ్రోగిన కంచమే. నాకు అర్థం అవ్వదు. మ్రోగిన కంచం చెప్పండి. డబ్బా లోపల ఒక రాళ్ళు వేసి కడగ సౌండ్ వేసినట్టే పుట్ట సౌండ్ ఏదండి సోదరం ఎందుకు చదవలేదు? ప్రేమ లేనివాడనైతే మ్రోగిన కంచెను కడగనలాడు కాలమునై ఉన్నాను. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానవంతము ఎరిగిన వాడనై కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడు. అధ్యాయం మనకి ఇంటికి వెళ్ళి చదవండి. కొండలకి తీసొచ్చు, కొండల భాషలు చెప్పవచ్చు, కొండల్ని చెరపగలి అన్ని భాషలు మాట్లాడదు. ఇదన్నీ సరిగా కరెక్టే. నేనేం చేయలేదు. ప్రేమ లేదు. చాలా మంది విశ్వాసం లేదండి. నాకు అర్థం అవ్వలేదు. ఏదో చెప్పినట్టుగా కరెక్ట్గా లేదంటే నాకు తెలియదు. హలో సంఘ బిడ్డలారా, నా తోడు ఉందా? రేగలేదా? నాకు అర్థం అవ్వలేదు. నా తోడు ఉన్నారా మీరు? ప్రేమ అందుకని ఏం చెప్పిన ఈ కుటుంబంలో అయితే చిన్న చిన్న గొడవలు ఏం చేయాలి? ఓకే దాన్ని బట్టి పౌలు గారు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఓకే ఇదే భయపడలేక తిరిగినట్టు నా ఉద్యోగానికి రెండవ వాక్యం వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. అవి వారికి జరిగిన సంగతి ఏంటంటే వారికి ఏమైందంటే ప్రాబ్లం ఏమైందంటే తెలుసా మీకు? వారికి ప్రాబ్లం మీరు తెలుసుకోండి. ఏంటి ప్రాబ్లం? విన్న మాట వారికి ఏం చేయలేదు. విన్న మాట వారికి నిష్ప్రయోజనమైంది. అలాగే కదా? ఎందుకు నిష్ప్రయోజనమైంది? ఆ విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనడానికి కారణము లేదు. అది 4:12 వాక్యం చూడండి. 4:12 వాక్యం. దేవుని వాక్యం అనగా వారు నమ్మలేదు. విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనంగా మారడానికి ఉన్న కారణం ఈ వాక్యం ఎవరిది? ఇప్పుడు నేను అంటున్నాను ఈ వాక్యం దేవుడి భాష వాక్యం. ఇప్పుడు చెప్పినది ఏ వాక్యం? ఇప్పుడు మీరు అంటున్నారు కదా అయ్యగారు చెప్పిన మాట. అయ్యగారు ఇలా కలగలగల చెప్తాది. ఏమన్నా నేను విన్నాను. ఇదే విషయమే ఎప్పుడు సంగతి కూడా ఇదే వాక్యం దేవుడి వాక్యంగా వారు అంగీకరించారు. ఇది మోసం చెప్పినట్టుగా ఈ కాలంలో దేవుడి సంగతులు దేవుడు వాక్యం అందించినప్పుడు అది చెప్పినది దేవుడు వాక్యమని వారికి అంగీకరించలేదు కాబట్టి విధిన వాక్య వాక్యం కాదు. ఇస్రాయేల్ ప్రజలకి కలిగినది అదే ప్రాబ్లం. ఇస్రాయేల్ ప్రజలు ఎప్పుడు సంఘ బిడ్డలకి కలిగినది
ఈ వాక్యమన్నీ దేవునిది అని వారే చేయలేదు, అంగీకరించలేదు. ఈ వాక్యము మీరనే దేవుని వాక్యం చదువుతున్నారు నాకు తెలియదు. నేను చదివినన్నింటి కళ పుస్తకం చదివినట్టుగా నేను చదువుతున్నాను. కానీ చదివినప్పుడు మీరైతే దేవుడు ఈ వాక్యం నాతో ఏం చేయాలి, మాట్లాడరు. కానీ బైబిల్ రాయితే ఇది ప్రింటింగ్ తక్కువ రావచ్చు, ప్రింటింగ్ లేవచ్చు, కానీ దేవుడు వాక్యం లేదు, తప్పలేదు. అర్థమైంది? అప్పుడు ఈ వినిన వాక్యం యొక్క నిష్ప్రయోజనముగా మారడానికి కారణం వినిన వాక్యం దేవుడు వాక్యంగా వారు అంగీకరించలేదు. ఈ వాక్యం ఇప్పుడు అయ్యారు చెప్పిన వాక్యం నాతోని మాట్లాడింది అని ఆ మాట్లాడిన వాక్యం నీ హృదయం తాగినప్పుడు వెంటనే సరి చేయగలవాలో సరి చేయగలరు. అది మీరు రిజెక్ట్ చేయగలరు. ఏం చేయొద్దు, రిజెక్ట్ అంటే అర్థమైందా? దోషించడం, తోసివేయడం, అడగండి. ఏం చేయడం అర్థమైందా? పిల్లలు బోర్డు ఆడడానికి చేయొద్దు. అక్కడికి వచ్చిన బోర్డు ఇక్కడ వచ్చినప్పుడు ఏం లేదు, ఆ దోషాన్ని తోయాలండి. వినిన వాక్యము నీతో మాట్లాడేది నీ దేవుని వాక్యం అంగీకరించి అంగీకరిస్తాను, మీకు ప్రయోజనంగా మారుతుంది. అంగీకరించలేకపోతే అదేమవుతుంది, నిష్ప్రయోజనము. ఆ వాక్యములు నీకు ఏం ఫలము కలగదు. ఇప్పుడు నిష్ప్రయోజనం అని చెప్తున్నది. దేవుని వాక్యం ఏమవుతుంది, ప్రయోజనంగా మారుతున్నా. దేవుడి వాక్యం శక్తి కలిగినది, దేవుడి వాక్యం విడుదలించినది, దేవుడి వాక్యం మాట్లాడుతున్నది. అది నీకు ప్రయోజనకరంగా మారుగా. అలాగే నీ దేవుడి సన్ని ప్రార్థన లేవా, నేను విన్న వాక్యం నా జీవితంలో ఏమవ్వాలి, చాలా ప్రయోజనంగా మారు. దేవునికి విశ్వాసం. రెండవది నిష్ప్రయోజనముగా మారడానికి ఉన్న కారణము ఎవరికైనా 4వ 6వ వాక్యం చూడండి. అది నిష్ప్రయోజనంగా కాలేని కారణము ఏమైంది, వాళ్ళు 6వ వాక్యంలో మీకు చదవలేదు కదా. విన్న వాటి మనకు నిష్ప్రయోజనంగా మారడానికి ఉన్న కారణము అనుసరణ లేదు, లేదు. దేవుని వాక్యం పడదని అనుసరించను. అలాగే దాన్ని ఇతరులు చెయ్యాలి అని నేనే చేయను. అనుసరించడం పెద్దదండి, అవును కదా. బైబిల్ ఈ సమయం ప్రకారం 15-20 అనుసరించడం యాగము కన్నా శ్రేష్టమైనది. మొదటి సమయం 15-20 అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతనితో దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించిన వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేలు కొమ్ము అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము. అనుసరించలేదు, ఏమైంది, మూర్ఖత కాదు,
rebellion is a sin of witchcraft. అంటే మంత్ర పాఠశాల చెప్పినట్టుగా తిరుగుబాటు చేయడం. తిరుగుబాటు ఆపోజిట్ చెప్పండి. తిరుగుబాటు కలగలేని వాడు అంటే తిరిగేవాడు. విధేయత కలగలేని వాడు తిరగబడతాడు. ఆ తిరిగివాడు. అదే విధేయత కలగలేని వాడు ఎటువంటి వారంటే మంత్ర పాఠ చెప్తున్నట్టుగా మంత్రపాఠ సోదా. అదే మీరందరూ తొందరగా ఎలాగంటే మంది సోద చెప్పిన వాడే. ఆవు ఆవు అని చెయ్యలేదు, అంతే ఉంది. కొబ్బరికాయ కోడికి తీసుకుంటారు, వాక్యాన్ని ఉంది. సోదరుడు ఈ తిరుగుబాటు తీరుకోండి. విధేయత లేని వాడు వినిన వాక్యములకి వారికి నిష్ప్రయోజనం కావడానికి కారణం ఏమండి? విధేయత కలగలేదు. మీకులు చెప్పిన మాట ఏంటండి? మొదటి మీకులు 4 అధ్యాయము 18 చూడండి. మొదటి మీకులు 4 అధ్యాయం 18 17 చూడండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారికి ఏమవుతుంది? అవిధేయత భయంకరం. మొదటి మీకులు 2వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అదే కదా మరి. నేను అదే కదా 8 ఏంటండి? వాక్యం ఏం చేయలేదు. అవిధేయులైన కాబట్టి తొట్టిల్లండి. తొట్టిల్లు కాలు దాటి పెట్టుకోవడం, కాలు తగిలి పడిపోవడం. తొట్టిల్లండి. తెలిసిన అంటారు, తెలియదు. మీ తెలిసిన తొట్టిల్లిపోవడం అంటే జారిపోవడం కాదు. తొట్టిల్లు అంటే కాలు తగిసి పడిపోవడం. అంటే ఈ గుంపుల్లో నుండి వెళ్ళిపోవడం. మనం 10 మంది ఉన్నారనుకో, ఈ 10 మంది నుండి ఒకరు ఏమవుతుంది? అందరు కలిసి ఇలా నడుతున్నారు, ఒకటి మాత్రం తొట్టిల్లు జంప్ అయిపోవడం. నాకు ఇది సావాసం వద్దని. అదే తొట్టిల్లు. ఎందుకు తొట్టిల్లింది? దేవుని యొక్క వాక్యం అవివేకులు కాబట్టి, దేవుని వాక్యాన్ని అనుసరించలేదు కాబట్టి, నిష్ప్రయోజనం కావడానికి కారణము వారు అవివేకులుగా జీవించరు కాబట్టి. ఎపిసోడ్ 5:6 చూడండి. ఎవరి మీదకి ఉగ్రత వస్తుంది? అవివేదన అంటే విధేయత లేదు, అనుసరించలేని వాడు. అవే తప్పండి. అనుసరించలేని వాడు మీదకి, అనుసరించలేని వాడు ఏమవుతున్నారండి? జారిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు. ఓకే, ఇది మొదటి దర్శనం. 2 దర్శనం 1:7. 2 దర్శనం 1:7. తీర్పునకు స్పష్టమైన సూచనమై ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. అనుసరించలేని వాడి మీదకి ఏమొస్తుంది? శ్రమ, ప్రతిదండన. నేను చెప్పిన పదానికి కరెక్ట్ చదివి 7వ వాక్యం చూడండి. 2 దర్శనంలోని 1:7 మళ్ళీ. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై
సువార్తకి లోబడిన విధేయత కలగలేని వాడికి విధేయత కలగలేని వాడికి దేవుడికి ఉగ్రత వస్తుంది. దేవునికి విధేయత కలగలేని వాడికి ప్రతి దగ్గర వస్తుంది. మత్తయి సువార్త చూడండి మీరు 8:27 వాక్యం. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనేది. గాలి సముద్రం వాడికి వ్యతిరేకత కలుగుతున్నారంట. అది తెలియ వచ్చినప్పుడు ఆ పదానికి ఉన్న శక్తి పోయింది. గాలి సముద్రమును కూడా వ్యతిరేకత కలిగారు. ఎవరు? యేసు మాటకి. మార్కు సువార్త 1:23 కూడా మీరు వచ్చినప్పుడు 23వ వాక్యం చదివినప్పుడు దేవాలయం వచ్చినప్పుడు దైవం కూడా సమాజ మందిరములో పవిత్ర పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడకు యేసు, మాతో నీకేమి, మమ్మ నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరుకుండుము, వారిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ పవిత్రాత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయెను. ఏంటి ఎక్కడ రాయబడిందండి మీరు? 27 అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి. అమరేంద్రుడి ఆత్మకి ఆజ్ఞాపించినప్పుడు అది కూడా ఆయనకి. Even the unclean spirit, they obey him. అక్కడ ఇంగ్లీష్ చూడండి, తెలుగులో వచ్చినప్పుడు ఆ పదములు అర్థం పోయింది. దుష్టాత్మ శక్తులు ఆయన మాట, సముద్రము ఆయన మాటగా ఓకే. 2 అపవిత్ర ఆత్మ ఆయన మాటగా ఏమవుతుంది? లోబడుతున్నారు. ఆకాశ పక్షులకి చెప్పినప్పుడు ఆ మాటగా ఏమవుతుంది? లోబడింది. పక్షి ఆయన ఏమవుతున్నారు? ఆకారం ఏమవుతుంది చెప్పినప్పుడు కాకి ఏమవుతుంది? విధేయత కలిగింది. అవును. యోన గారికి ముందు మరి చేపకి చెప్పినప్పుడు చేప కూడా ఏమైంది? విధేయత కలిగింది. సముద్రం విధేయత కలిగింది. గాలి విధేయత కలిగింది. దెయ్యం కూడా విధేయత కలిగింది. కానీ దేవుడు సృష్టించిన మనుషులు మాత్రము విధేయత చూపించరు. ఎవరు బిర్యానీకి వండి బాధిపోతుంది పక్కన లేదు. ఎలకలన్నీ కలిసి పిల్లికి ఎవరు గంట కడతారని సమాధానం ఎలకలకి అన్ని వచ్చి మమ్మల్ని తినేస్తున్నారు. ఆడికి తినకుండా వాడి మేడం మీద ఏం చేయాలి? గంట కట్టాలి చెప్పి అప్పుడు అందరికీ కట్టాలి. ఎవరు కట్టుతుంది? ఇవన్నీ నేను చెప్పారు. ఎవరు చేస్తుంది? గాలి పేరు మాట్లాడుతుంది. సముద్రం వింటున్నారండి, దెయ్యం వింటున్నారండి, పక్షులు వింటున్నారు, చేప వింటున్నారు, అన్ని వింటున్నారు. ఎవరు చేశారు? ఇది చేయలే, మనం చేయలేదు. నిన్న వాక్య నిష్ప్రయోజన మాట్లాడితే కారణము అవిధేయత కలిగి ఉంటున్న కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకంటే కానాను ప్రవేశించలేదని కారణము మోసకి చెప్తున్నారంటే కోరెడు సంతానములు, కోరెడు నాదా అబిదాహు ముగ్గురు వచ్చి చెప్పలేదు. ఆడవాడు ఉంటారు. ఏది ఈ నచ్చి వాడు మనం నిలబడాలంటే మంచిది. దగ్గర చెప్పిన వాడు వేరే మనం ఉంది కదా, మనం కూడా ఇది చేయొచ్చు. జాగ్రత్తగా మారుతున్నాం. మోసం మాత్రం అదే చేశారు. నన్ను కూడా మాతో కూడా పని జరిగింది. నేను మాట కాదురా, ఆయన నచ్చేవాడు కానీ మీ ఆడితే ఏం లేదు. విధేయత కలిగిన వాడు మోసం. నీవు దేవుడికి ఎదిరించిన స్వభావం చెందినవాడు. ఇప్పుడు నేను చెప్పుకోవచ్చింది ఈ విధేయత కలిగిన వాడు అంటే చెప్పుకుంటే మన చేతులు కూడా కర్రైంది. ఎవరి చేతులు కూడా అందుకని అది 12 కర్ర తెచ్చి వచ్చాడు. కావాలి అంటే కర్ర తెచ్చాడు. అన్ని చెప్పారు. ఒక్కొక్క గోత్రాన్ని పేరు రాయమని
12 గోత్రాలు. అప్పుడు దేవుడు చెప్తాడు 12 గోత్రాల పేరు రాయండి. ఎవరి పేరు రాసినా ఆ కర్ర చిగిరి పూలు కాసి ఫలముందే వారే యాజకుడు అని చెప్పారు. ఒక రాత్రి ఏం చేశారు? ప్రత్యక్ష గుడారంలో పెట్టారు. అర్థమైంది. ప్రత్యక్ష గుడారం పెట్టినప్పుడు ఏమంటే వేరు లేదు, నీరు లేదు, ఏడు లేదు. ఒక రాత్రి చేత అది నేను చెప్పినప్పుడు అది కలగలేదు కాబట్టి వాళ్ళు చాలా మంది చచ్చిపోవడానికి. మూడవది సంగతి, మూడవది కారణం ఏంటి? ఎవరి పెద్ద 4:12 సారీ 2. మూడవది వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. వినినది కేవలేదు, విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. వినినది వాక్యం వినరు, కలిసి రాలేదు. అదే ఏమవుతుంది? విశ్వాసం కలిసి రాలేదు, కలిసి ఉండలేదు. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 18-19 వాక్యాలు చూడండి. ఇతరులు పదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందరు గాని ఐహిక విచారములను ధన మోహమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. అదేమైంది? అన్‌ఫ్రూట్ఫుల్, నిష్ఫలం, ఫలం శూన్యత. విన్న వాక్యం వాక్యం విత్తనేస్తున్నది ఏమైంది? వాక్యం అణిచివేయుట వలన మొలిచొచ్చింది కానీ దానికి ఇది లేదు, అది ఫలం లేదు. ఎవరు కూడా ఉండదు. వేసిన ప్రాబ్లం ఎవరు కూడా ఉండదు. విన్నోడు ప్రాబ్లం, భూమికి ప్రాబ్లం, వాక్యం విన్నోడు ప్రాబ్లం. భూమి దాని మంచి భూమి అయితే ఏమవుతుంది? సునిశ్చితంగా ఫలం ఇస్తుంది. మంచి భూమి అయితే 30-40 మంది ఇస్తుంది. మంచి భూమి అంటే అర్థం మంచి హృదయం, మంచి హృదయం. భూమి విత్తనం వేసి అంటే అడిగే ఉపమానం చెప్పారు విత్తనం వేయడానికి. ఆ వేసిన వాడు విత్తనం ఏం చేశారు? వేసిన విత్తనం ఏమైంది? పడింది. కొన్ని విత్తనం త్రోవపడింది, కొన్ని విత్తనము పక్షి తీశారు, కొన్ని విత్తనము రాత్రి నేలలు పడదు, కొన్ని విత్తనం మధ్య నేలలో పడదు, ముళ్ళ పొద. ఎవరు ముళ్ళ పొద ఏం చేశారు? అదేంటి? ఐహిక విచారము, లోభం. అది కొన్ని వాక్యాలు చదువుకున్నప్పుడు అది లోపం, డబ్బు మీద నాశ, ఐహిక విచారము. అందరికీ ప్రాబ్లం అదే, ఐహిక మోసం. ఈ ధనము మనకందరికీ అవసరం. నాకు మీకందరికీ ఏం కావాలి? డబ్బు పిచ్చి ఉండకూడదు. అదే తెలుగు ఆడదు 10 గంటలు చూడనప్పుడు మొదటి తెలుగు చేసుకుంటే ఆడదే 10 గంటలు. లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ఎందుకనగా ధనాపేక్ష సకల మూలానికి కారణము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి ఏమైంది? కొందరు దాన్ని ఆశించి ఆశించారు, కోరిక కావాలనుకున్నారు, ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు. చాలా మంది 90% విశ్వాసాలు ఇప్పుడు ఏమైంది? డబ్బాసిగా పడిపోతున్నారు. అందుకంటే నాకు ఏమవుతుంది? కారు కావాలి, బండి కావాలి, పడగలుగుతామంటే విశ్వాసం అవసరం లేదు. నాకు నీకు అందరూ అవసరం. డబ్బులు ఎక్కడో ఎవరు కూడా ఏమవు బతకలేదు. కానీ మనగా దేవుడు ఇచ్చినది ఈ రోజు ఎంత కావాలో అంత ఇస్తారు చాలు. ఈ రోజు బ్రతకడానికి ఎంత కావాలో రేట్ల గురించి ఏం చేయకూడదు.
ఇది పడదు ఏది తల్లిపోవడం ఏది దేని వల్ల డబ్బు ఆశ డబ్బు ప్రేమ, డబ్బు పట్ల ప్రేమ. ధనం ఎంత భయం పదండి. ఏసీ ఎక్కువ వాక్యపరిచయం చేసిన డబ్బు గురించి అందరూ తెలియచాలి, దేవుడు తెలియచాలి, ఆశించాలి, ఆశీర్వదించాలి, అన్నీ బాగుంది. కానీ ఇదన్నీ దీవెన మొత్తం వచ్చిన తర్వాత వినే ఎవరికి మీరు దేవుడు వాళ్ళే దేవుడు. డబ్బే దేవుడు. లైసెన్స్ వచ్చేస్తుంది, విశ్వాసం ఏమైనా చేసేది తోసివేసి అప్పుడు ఏమి లేనట్టు దేవుడు చెప్పడం, దేవుడా నీ ఏదైనా ఇస్తున్నానుకో నేను ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్తాను. డబ్బు వచ్చిన తర్వాత అదేం లేదు. ఒకరికి అలా చెప్పాలన్నమాట. కథ చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకు కానీ చెప్తాను మాట. ఒకటైతే ఎప్పుడు దేవుడు ఇంటికి ప్రేరణ ఉంది. ఉదయం సాయంత్రం ప్రియుడు ఉంటుంది కాబట్టి అది ఎదుట ఒక ధనివంతం ఉంది. ఆ ధనివంతం ఏం చేశారంటే ఆడుకు తెలిసి కొన్ని ఎక్కువ డబ్బులు ఇచ్చాడు. ఎప్పుడు డబ్బు ఎక్కువ వచ్చిందో అన్నీ అయిపోయి ఇదే మన జీవితం. కాలం పడిపోయింది పాత్ర. చాలా మంది జీవితం కదా, డబ్బు వచ్చినప్పుడు డబ్బు లేనప్పుడు ఏమి లేనట్టుగా ప్రారంభించారు. ఇప్పుడు అన్ని ప్రార్థన, ఉపవాసం, ఆరాధన, ధోనికి వెళ్ళడం అన్ని అయిపో ఆటికే తాళం వేస్తారు. అంత దూరమా? ఏమి లేనప్పుడు ఎక్కడైనా పరిగెట్టేవాడు, అన్ని ఉన్నప్పుడు ఎక్కడికి పరిగెట్టడానికి ఓపిక లేదు. అందరు ఉన్నారండి. అనుకోని భయపడి రాత్రి పడుకునే వాళ్ళు అటువంటి వాళ్ళ జీవితంలో దేవుడు మార్చి మంచి స్థితి వచ్చినప్పుడు వారికి ఇప్పుడు ఏం లేదు, దేవుడే అక్కర్లేదు. పాట ప్రార్థన ఆరాధన ఏం అవసరం లేదు. చూడండి వాస్తవం, నిజం, సత్యం. మన హస్తకాలం ప్రసన్న మాస్టర్ గారు చూడండి. ఇప్పుడు ప్రసన్న గతం 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 గతకాలంలో వర్తమానాన్ని చూడండి. ఈ కాలంలో ఇది ఎక్కువ వచ్చింది. ఎందుకంటే విన్న మాట వారిని విశ్వాసంగా పరిణించలేదు. ఈ ఒళ్ళు పదేళ్ళకు పడింది కాబట్టి ముళ్ళు వచ్చి ఏమవుతుంది, అణిచివేసింది. అణిచివేసింది. ఏడు ముళ్ళు మీరు అణిచివేస్తున్నారు. ఈ రోజు ఏం చేయాలి? దేవుడు వాక్యమైన కంటతో ఏం చేయాలి? నరికి అది బాగా పైకి తీసి లేకపోతే ఏమవుతుందండి? నిన్న వాక్యం నీకు ఏమవుతుంది? నిష్ప్రయోజనం అవుతుంది. ప్రయోజనకరంగా మారాలి. ఎంత వాక్యం మారుతుంది. వాక్యం మీకు కొదువు దొరకదు. మన నాయక సంఘానికి కొదువు, రాజకీయ సంఘం మన సంఘంలో ఉండిన వాక్యానికి ఏం లేదు. సమృద్ధి కలిగిన వాక్యం నీకు దొరుకుతున్నది. కానీ ఆ వాక్యం ఎంతమంది ప్రయోజనంగా మార్చున్నారు. నాకు ప్రయోజనంగా మార్చడానికి ప్రయత్నించారు. ఎందుకో వినిన వాక్యం వారిని విశ్వసించలేదు కాబట్టి వినిన వాక్యం వారిని విశ్వసించలేకపోతే ప్రాబ్లం. సంధ్యా గారి దగ్గరికి దేవదూతలు వచ్చి, సంధ్య నీ ప్రార్థన అన్ని అంగీకరించబడింది. నేను చెప్పిన లూకోస్ 1:28 నేను ప్రార్థన దేవుడు ఏం చేసింది? దేవుడు విన్నారు. ఆల్ యువర్ ప్రేయర్స్ అండ్ మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక అప్పుడు దేవుడు దాకా వచ్చి ఆయన దేవదూతలు ఎవరు వచ్చి చెప్పారు? దేవదూతలకి గబ్రియల్ వచ్చి దిగి వచ్చి పేరు బట్టి పిలిచారు. ఎలా పిలిచారు? అక్కడ నిలబడగా వేది మీద నిలబడుతున్నారు. అవును కదమ్మా? ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. yes. వేది మీద ఏది వెలిమిల ముందో ఆ వేదిక దగ్గర ఆ వేది ఇది ఇలా నిలబడి ఆయన ఇప్పుడు జాగ్రత్త నీ ప్రార్థన దేవుడు విన్నారు. నీ ప్రార్థన విజ్ఞాపన. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతుకు నీకు కుమారుని కనును. అంటే ఏంటి తిరిగి అడిగారు? బ్రో మన భాష బ్రో
భార్య వేసి నీకేంటో తెలుసు. దేవదూతలు వచ్చి ఏం చేశాడు? నీ భార్య ఎలిజబెత్ ఒక కుమారుని కనును. ఆడి భార్య భర్తలు ఎప్పుడు ఏమైంది? ముసలివాడే. ఇప్పుడు వచ్చి దేవతలు వచ్చారు, నీ భార్య గర్భము ధరించి ఒక కుమారుని ప్రసవించారని చెప్పినప్పుడు వీడే వాక్యం చెప్పారు. చదువు ఇశ్రాయేలు ప్రజలకి ఏమిటంటే ధర్మశాస్త్రం చదవాలి. ధర్మశాస్త్రం ఏది? అది చదవాలి. అది మోసే రాసిన 5 ధర్మశాస్త్రం. అది ఆదివారం లేదు. అబ్రహామునికి 99 సంవత్సరములు తన భార్య గర్భవతి అయి ఈ వాక్యం చదివించి వినిపించేది కానీ పాత్రకి ఏం లేదు. నేను పాత్ర అని చెప్తాను, మీరు విశ్వాసం ఏంటి చెప్పాడు. ఈ వినిన వాక్యం మరి విశ్వాసంగా భరించలేదు కాబట్టి దేవదూత గర్భేలు చేశాడు. నీ కుమారుని జన్మించిన నీవు మాట్లాడక మౌనివై ఉండువని అతనితో చెప్పాను. సోదరుడు చెప్పాడు. 9 నెలల 15 రోజుల వరకు నోరు మూసి పాస్టర్ మంచి పాస్టర్ ఏదైనా కూడా సూపర్గా మాట్లాడి ఏదైనా బయట అయ్యా ప్రేమ అవిశ్వాసం మూగుదనము అందరికి ఇప్పుడు కూడా ఏం లేదు, మాట్లాడుతూనే ఉన్నాం. అందరికి ఇప్పుడు కూడా మాట్లాడలేదు. విశ్వాసం లేని వాళ్ళు మాట్లాడారు. విశ్వాసం లేని వాడు ఏదైనా విశ్వాసం లేనివాడు సొంత తండ్రిని అడిగి మొత్తం ఆత్మని నీకు నమ్మకం ప్రార్థన చేసిన నీకు అడుగుతుంది. నీ ప్రార్థన లేని విషయం జరుగుతుంది, నీకు నమ్మకం ఉందా? ఇద్దరు కూడా అటు వెళ్ళి ఏటాడి ఏ ఎదురు దొరకలేదు. అందుకని తుపాకి తీసుకున్నాడు. ఏం చేసింది? కాల్చింది. అప్పుడు వేరే ఫ్రెండ్ అక్కడ ఉంది. ఒరే బాబు, నీ తుపాకీతో కాల్చారు, ఎక్కడ దొరికిందా? దొరకలేదు. ఏదైనా జంతువు వస్తాయి తగ్గుతామని అనుకుని తీసేది గోరి గుళ్ళేసాను. ఆ తుపాకీతో కాల్చారు. ఎప్పుడైనా జంతువు వస్తాయేమో బాగుందండి. మీరు కూడా ప్రార్థన దేవుడు ఎప్పుడైతే ఏది విశ్వాసం ఉందో దానికి నీ ఏం చేస్తుంది. ఒకరికి నేను ప్రార్థన అయ్యారు, నాకు పిల్లలు కావాలి, నేను జరిగిన పిల్లలు కావాలి, ఏదైనా ఒకటి కావాలండి. సరే నీ ఏదైనా ఒకటి కావాలి, నేను నిర్ణయించానండి, నేను నమ్మకం ప్రార్థన చేస్తాను. నీకు విశ్వాసం ఉంది. నోగా విశ్వాసంతో నోడ ఏం చేసేది? ఆయనకి విశ్వాసం ఉన్నది. విశ్వాసం ఉన్నది చెయ్యి పడి జరిగించేది. ఏడు విశ్వసించారు, చేయితో ఏం చేస్తున్నారు? క్రియల ద్వారా జరిపించాడు. ఆవాడు కట్టడానికి పోయిందండి. చెయ్యి విశ్వాసం ఉన్నది మీరు బొమ్మ దగ్గరికి అప్పుడు కాళ్ళు లేని వాడు అప్పుడు వచ్చి అయ్యా నా కాళ్ళు లేనప్పుడు ప్రార్థన చెప్పలేదు. చెప్పలేదు, చెప్పలు తీసుకో. ఆ చెప్పలు కొనడానికి ఎక్కడే లేదు. షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళినప్పుడు ఆడాడు పేరు 7 ఇంచి కావాలా, 8 ఇంచి కదా, 9 ఇంచి కదా. కాడు ఉంటే కదా ఆడు చెప్పడానికి. ఆడు చెప్పిన 9 ఇస్తాడు. ఆడ మీటింగ్ అయిపోయింది. 2వ రోజు వచ్చాను మీటింగ్ వచ్చి వాళ్ళు చెప్పారు, అయ్యా నేను కప్పలు తీసుకుని ఆవిడ ప్రార్థన చేసి కారు బాగా అయింది. నేను నమ్మినది నీ ఏం చేయాలి? ఏదో నమ్ముతున్నాడు క్రియలోకి తీసుకురావాలి. ఆ క్రియలోకి రాదు. క్రియ నీ మాట వింటే నన్ను కూడా సమస్తుంది. ఏది నేను మాట వింటా, దేవుడు నన్ను దీవిస్తాను. అది అడిగడికి చెప్పండి, నలుగురు లేచి నీ చెప్పదు. నీ నమ్మినది నోరు వచ్చే ఏం చేయాలి? పలకండి పలకండి పలకండి. అది నలుగురు లేచి తిట్టుకొని ఏం చేసుకోవచ్చు. ఇది మాట్లాడదు. నేను ఒక మనిషిని పిల్లలు చేతి పలుకుతూ అదే జరుగుతుంది. అది సైకాలజీ.
అది సైకిల్ ఆడలేదు, నీ విశ్వాసం చెప్తున్నాను. తెల్లవి లేచి నీ ఏం చూస్తున్నాను, తెల్లవి విడుదల జరుగుతున్నారు, స్వస్థత జరుగుతున్నారు, అద్భుతం జరుగుతున్నారు. దేవుడు అద్భుతం చేశాడు, అద్భుతం చేశాడు. ఇంటికి సమర్థిస్తాడు. అది నీ పడకండి, నీ ఇంటికి చూసి ఏది ఏది లేదు, ఏది లేదు. బియ్యం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆడగలుగుతాను. బియ్యం లేనప్పుడు ఏం చేయబడి డబ్బు లేనప్పుడు ఎంత డబ్బులు నాకు చేతికి వచ్చిన కాక అది పడకండి, గడిగడిగా పడకండి. ఆ పడుకున్నదే జరుగుతుంది. యేసు చెప్పారు కదా, విశ్వాసంగా నీ కొండకి చెప్తే కొండకి వెళ్ళి సముద్రం చెప్పలేకుండా కొండయ్యమ్మ. అదే నీకు కూడా చెప్పదు. విశ్వాసం అన్నది నేను పడకండి. అప్పుడు ఇక్కడికేమో లేదు, సందేహాలు ఏమో లేదు, విశ్వాసం లేదు. చాలా మంది దగ్గర ఇప్పుడు కూడా దేవుడు చెప్పింది ఏమీ లేదు. రెండు రాజ్యాల పుస్తకం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమవార ద్వారమందు రూపాయి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మానిక సన్నపు పిండియు, రూపాయి ఒక్కొక్క ఇంటికి 2 మానికల యవ్వలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీని తెరిచినను అలాగూ జరుగునా అని. ప్రవేశించారు, ఏడు ప్రవేశించారు. రేపు ఈ వేళకు సముద్రం ద్వారంలో రూపాయికి ఒక పిండి ఒక మానిక సన్నపులో 2 యవము, 2 మానికల యవము అమ్మబడుతున్నారు. చెప్పినప్పుడు ఎవరు చెప్పారు? సైన్యాధిపతి, అవును కదా, ఆ అధిపతి రాజులకి ఆదుకున్న అధిపతి చెప్తున్నారు. ఏంటి రాజాసన వాటితో చెప్పిన కానీ జరిగే పరిస్థితి లేదు. ఆకాశం కిటికీలు కూడా తెరబడుతుందా ఆకాశం మన్నా దొరికింది చదవలేదు. ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని ఎద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమయ్యెను. You will see it, but your eyes, but you will not eat it. నమ్మకం ఉన్నవాడు చూస్తాడు కానీ తినడు. నమ్మకం లేనివాడు చూస్తాడు కానీ వినలేడు. దేవుడు ఆకాశం ఆకలి విప్పారా? Yes. కొట్టుతాను నేను. ఎవరు చెప్పారు విప్పారు? సమరయ దేశములందరూ రాత్రి సమయంలో వంట చేసి తినుకొని నిలబడినప్పుడు ఏదో సైన్యం వచ్చినప్పుడు స్వరం వినినప్పుడు వారందరూ పారిపోయారు. అప్పుడు 4 కుక్షల్లోకి ఏం చేస్తున్నారు? ఆడ లోపలికి వెళ్ళి ఆడికి ఎంత దొరికిందో అంత మూట కట్టేది, ఎంత తినడానికి అంత తినేది. ఆవిడ చెప్పారు, బాబు ఈ సంగతి ఎవరికి చెప్పాలి? రాజకీయ రేపు మనం దోషిగా పాపుతారు. అందుకని చెప్పాలని చెప్పి ఈ 4 పుస్తకంలోకి వెళ్ళి ఎక్కడ వెళ్ళి నాలుగు దగ్గర సంగతి చెప్పారు. అయ్యా సమరయ దేశంలో ఒక్కడు కూడా లేడు, ఎవరు లేదు అనగా ఇశ్రాయేలు వెళ్ళి మొత్తం వారి దగ్గర ఉన్న మొత్తం తీసుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ఏమి ఇచ్చారు? పిండి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? ఆకాశం అప్పటి ఇచ్చారు, విప్పలేదు. మీరు వాకటే కోసం చూస్తున్నారు. దేవుడు విశ్వాసం చెందిన వాకడం ఇప్పుడు అక్కర్లేదు. సూర్యుడు నుండి మీ చేతికి వస్తుంది, మనుషులు వశం నుండి దేవుడు మీ చేతికి వస్తుంది. చెప్పిన మాట వినే అది నీకు విశ్వాసంగా పరిగణించాలి. చాలా మంది విశ్వాసంగా పండించలేదు, విశ్వాసం విన్నుతున్నారు కానీ
వినిన వాక్యం వారికి ఏమవుతుంది? విశ్వాసంగా నాలుగు ఏమైంది వారికి? అది 7వ వాక్యం, 7వ వాక్యం. సాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురని మాట నిశ్చయము కనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనని కఠినపరచుకున్నారు. చాలా మంది వాళ్ళ హృదయం ఏం చేశారు? హృదయం ఎప్పుడు ఎలా ఉండాలి? హృదయం మనిషి మనసు మన మనసు ఎలా ఉండాలి? మెత్తగా ఉండాలి. హృదయం ఏం చేయకూడదు? మెత్తని హృదయం, మెత్తని కొందరి హృదయం ఎలా ఉంది? బండరాయి వల్ల ఉన్నది, కఠినం. ఎన్ని కొట్టినా కానీ దయాదాక్షంగా బాగదు. అటువంటి వాడి జీవితంలో ప్రత్యేకించలేదు. అటువంటి వాడే అదే కాఠిన్యం. 10 సార్లు అద్భుతం చూశారు. 10 సార్లు అద్భుతం చూసినప్పుడు కూడా హృదయాన్ని నిర్మలపరచుకోవాలి, పరచుకోవాలి. హృదయం బాగా ఏం చేసేది? గట్టిపరుచుకున్నాడు. 40:8-17 ఉంది ఆయన హృదయం. చదవండి. 40:8-15 ఫరో ఉపశాంతము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరచుకొని హృదయం ఏం చేశాడు? చాలా మంది విశ్వాసుల హృదయం ఇప్పుడు కూడా ఏమవుతున్నారు? కఠినం. వారు కఠినం పరచలేదు. ఈ వాక్యం వారికి నిష్ప్రయోజనం మారడానికి ఉన్న కారణము 4 కారణాలు చెప్పారు. ఒకటి ఏమైంది? అని దేవుడి వాక్యం వలన వారి అంగీకరించలేదు. 2 వారి విధేయత కలిగలేదు. 3 వినరు వాక్యం విశ్వసించలేదు. 4 హృదయం ఏమైంది? కఠిన హృదయం. ఇది స్టెప్ బై స్టెప్ చెప్పడం నీ మనసులో ఉండాలి. సోదరు హల్లెలూయా చెప్పండి. ఇది అక్కడ 3వ వాక్యం చెప్పండి. 3వ ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. కాగా జగత్ పునాది వేయబడినప్పుడు ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఆ వాక్యం చదివినప్పుడు మీకు అర్థమైందే కదైనా? చూడండి 3వ వాక్యం ఒకసారి కూడా. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. విశ్వాసులైన మనము ఆ విశ్రాంతిలోకి ఏం చేశారు? అక్కడ ఇశ్రాయేలు ప్రవేశించలేదు. మనం ఏం చేశారు? ప్రవేశించారు. మాట సరిగా విన్నారా? చూసారా? ఏది ఒకసారి కూడా చదవాలి. 2 మాట ఉంది. జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని కూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించలేదు. వారు మనం 2 మాటలు ఉంది. అది రక్షణ కొరికే అక్కడ రాలేదు. రక్షణకి 3 కాలాలు ఉంది. ఏంటంటే 3 కాలం. గది కాలం, భూత భావి భవిష్యత్తు. వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. గది కాలంలో మనం రక్షణ పొందేది 2. ఇప్పుడు రక్షణ పొందుతున్నాం. 3.
పొందుతూనే ఉన్నాం. మూడవది వర్తమానంగా పొందుతూనే ఉన్నాం. పొందుతుంది పూర్ణత వస్తుంది. అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఒకటి ఆత్మరక్ష. ఆత్మరక్ష. రెండు ఆత్మ తర్వాత ఇంకా ప్రాణరక్ష. మూడు ప్రాణరక్ష తర్వాత ఇంకా శరీర రక్ష. ఇది మూడు ఉన్నాయి. మొదటి మన ప్రాణానికి రక్షింపబడేది. ఓకే, ఇప్పుడు అది ఆత్మ రక్షింపబడేది. ఇప్పుడు ప్రాణం ఏంటంటే ప్రాణం ఏంటంటే వ్యక్తిత్వానికి నీ వ్యక్తిత్వానికి నిదర్శనం లేకపోతే నీ హృదయం మనసు, నీ మనసు. అర్థమైంది కదా? ఒకటి ఆత్మ రక్షింపబడింది, ప్రాణము రక్షింపబడుతూనే ఉన్నాం. శరీరం రక్షింపబడుతుంది. ఇది కొందరికి ఇప్పుడు కూడా తెలియలేదు. ఏది శరీరం రక్షింపబడి తీరుతుంది. కొందరు కూడా ఎపిసోడ్ 2:8 చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షింపబడేరు. ఇది మీ సరి యు వేర్ సేవ్డ్. ఓకే, ఇంకా ఇది చూడండి. మొదటి పేతురు 4:18. I am saved. మరియు నీతిమంతుడు రక్షింపబడుటకు ఇది ఎబ్రీ పత్రిక 4:11-40 చూడండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేరు. మనము ఆయనతో కూడా ఏమవ్వాలి? రక్షింపబడతాను కదా. సంపూర్ణులు అంటే తెలుగులో కరెక్ట్ రాదు. 40 వాక్యం చూడండి. Yes. We are people who have faith and are saved. Saved. అర్థమైందా? 39వ వచనంలో are saved. వీరందరూ తమ విశ్వాసము ద్వారా I am saved. సాక్ష్యము పొందిన అది మనకి ఏంటంటే మనం రక్షింపబడింది. ఇప్పుడు ఏమవుతున్నాం? పడుతూనే ఉన్నాం. ఇప్పుడు మనం ఏమవుతున్నాం? ఈ మనసు మారి రావాలి. అందుకని ఏం చేయాలి? ఈ రక్షణ ఉంది. రక్షణ ఒకసారి పెడితే ఆయింది అనుకున్నారు. ఒకసారి రక్షింపబడితే రక్షణ పోవడానికి అనుకుంటున్నారు. ఒకసారి రక్షింపబడితే రక్షణ పొందేసాం అనుకుంటున్నారు. ఒకటి చెప్తే కరెక్ట్గా విన్నారు. ఒకటి నీ రక్షింపబడేది, నీ ప్రాణం రక్షింపబడేది, ఆత్మ రక్షింపబడేది. నీ రెండు ఇప్పుడు రక్షింపబడుతూనే ఉన్నాం. అది ఏమంటే నీ ప్రాణం. ప్రాణం అంటే సోల్. ఇంగ్లీష్ సోల్. రెండవది బాడీ, మన శరీరం ఏమవుతుంది? రక్షింపబడుతుంది. అదే నిత్య గ్రంథము 3:21 చదివినప్పుడు అది కరెక్ట్ గా జరుగుతుంది. ఎప్పుడు శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును సమరూపము గలదానిగా మార్చును. శరీరం మార్పు జరుగుతుంది. ఇప్పుడు ఇది నేను చెప్పిన మాట ఇది వినాలి. ఆ రక్షణ మొదటి ఏమవుతున్నారు? బెనాల్టీ అంటే సిన్ పెనాల్టీ నుండి మనకి రక్షణ దొరికింది. పెనాల్టీ అంటే ఏం తెలుసా? పెనాల్టీ శిక్షావిధి, పాప శిక్షావిధి. శిక్షావిధి నుండి మనకి ఏమైంది? రక్షణ దొరికింది. ఒకటి. రెండు వర్తమానం. వర్తమానం అంటే పాప శక్తి నుండి మనకేమవుతుంది?
ఆ రక్షణ దొరుకుతున్నారు. ఒకటి పాప శిక్ష నుండి మనకు రక్షణ దొరికింది. రెండు పాప శక్తి నుండి మనకు ఏమవుతున్నారు. ఇది మూడవది పాప సాన్నిధ్యత, పాప ప్రసెన్స్ నుండి, సాన్నిధ్యత నుండి. అందుకే మరి పాపం ఉండదు. పాప సాన్నిధ్యత నుండి మనకు విడుదల జరుగుతుంది. నేను చెప్పిన ఒకటి పాప శిక్షా విధి నుండి మనకు రక్షణ దొరికింది. రెండు పాప శక్తి, అది రోజు రోజు మనం చేయాలి. ఈ శక్తి నుండి మనం ఏం చేయాలి? రక్షింపబడాలి. శక్తి నుండి మీరేం చేయాలి? రక్షింప. మూడవది సాన్నిధ్యత నుండి, యేసు వచ్చినప్పుడు ఈ సాన్నిధ్యం నుండి మనకు రక్షణ దొరుకుతుంది. స్తోత్రం కలిగింది. ఇదన్నీ నేను చెప్పిన మీకు అర్థమై ఇశ్రాయేలు ప్రజలకి ఇది చూడండి. 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వాక్యం చదివినప్పుడు వినండి. ఆ వాక్యం చూడండి. జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీయు సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులైన మనము ఆ విశ్రాంతిలో విశ్రాంతి వారు పొందలేని విశ్రాంతి ఏది? మనం పొందుతున్న విశ్రాంతి ఏది? క్రీస్తులో. అర్థమైతే లేదు తెలియదు. వారికి అనాథ దేశంలో వారికి విశ్రాంతి పొందలేకపోయింది. మనకు విశ్రాంతి పొందారు ఎవరిలో? క్రీస్తులో వచ్చిన కాబట్టి మన విశ్రాంతి పొందారు. అందుకని ఆ విశ్రాంతి పొందిన మనలో ఏమంటే నీ ఒకటి నీ ఆత్మకి విశ్రాంతి కలిగింది. రెండు నీ ప్రాణానికి విశ్రాంతి కలిగింది. మూడు నీ శరీరానికి విశ్రాంతి కలిగింది. లేదు. అందుకని దేవుడు సంగపడేలాగా మనస్సు మారలేదు. మనస్సు అందుకే నేను మిమ్మల్ని ఆ పదం చెప్తున్నాను. ఇప్పుడు ఈ కాలంలో మన పాపశక్తి నుండి మన మనస్సు ఏం చేయాలి? మారుకోవాలి. వారు మారడానికి మోసపడమా? అద్భుతం జరిగింది. మన్నా దొరికింది, మాంసం దొరికింది, పగలి మీద రాత్రి అగ్ని స్తంభం. అది మాత్రం కాదండి, అది మాత్రం కదా వారికి ఎడారి ఏమి లేదు, విత్తనం లేదు, కొయ్యడం లేదు. అది మాత్రం కాదు, వారి దాహం వచ్చినప్పుడు బండ నుండి నీళ్లు దొరికింది. వారి మధ్యలో ఎవరైనా 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన ఏమైనా రోగి అయి పడిందా? పడింది. ఒకడు మాత్రం మరియా మాత్రం రోగిగా పడింది. బాకీ ఎవరు కూడా ఏమవుతుంది? ఏ రోగం లేదు. వాళ్ళు 40 సంవత్సరాలు దేవుడు ఎంత అద్భుతం చేసింది. ఈ అద్భుతం చూసినప్పుడు కూడా ఇది చూసి మనసు ఏమవ్వాలి? మారాలి. ఏ ఆదరణ నాకు చెప్పిన మాట ఏంటంటే రక్షణలోకి వచ్చిన దేవుడు సంకటులా నీ ప్రాణానికి నీ ఆత్మకి రక్షింపబడింది కాబట్టి ఇప్పుడు నీ ప్రాణం ఉంది, నీ సోల్ రోజు రోజు ఏమవుతుంది? చెప్తున్నారంటే ఈ సోల్ ఉంది కదా, ఆ ప్రాణానికి వదిలి యేసు వచ్చినప్పుడు ఈ సోల్ ఎక్కడికి వెళ్తుంది? నీ చచ్చిపోయినప్పుడు ఇది ఎక్కడ వెళ్ళిపోతుంది? ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓకేనా? అది శరీరం మాటకి వెళ్ళిపోతుంది. దాని ప్రాణం నీ ఆత్మ రక్షింపబడినప్పుడు నీ ప్రాణం కూడా ఏమైంది? అది కూడా ఆత్మని కూడా వెళ్ళిపోయింది. దేవుడు అర్థమైంది. అది దాని గురించి ప్రాణం గురించి ఏం చేస్తున్నారంటే అదే దాని గురించి సరి అయిన వాక్యం బైబిల్ రాయబడలేదు. దేవునికి ఇప్పుడు నీ మనసులో డౌట్ రాకుండా నీకేం చెప్పారు. అప్పుడు చదవడానికి తెలిసిపోయింది. వానికి ఏమైంది?
విశ్రాంతి. ఆ విశ్రాంతి గురించి చెప్పిన మాట మీరు వినండి ఒకసారి. జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. అది జగత్తు పునాది వేసిన మునవే సంపూర్ణంగా చేశారు. కార్యములన్నీ ఏం చేశారు? ఏది? జగత్తు పునాది జరిగిన మునుపు అన్ని కార్యం దేవుడు ఏం చేశారు? ఏ పూర్తి పద్ధతి అన్ని ఆల్రెడీ అయిపోయింది. ఆయన అర్థం జగత్తు పునాది ఏదైనా మునుపే యేసు నిన్ను యేసు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎపిసోడ్ ఒకటి అయితే నానా భాగం తన ప్రీతియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించినట్టు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏంటి అన్నారు? నీ రక్షించబడిన మనకు నీ రక్షించబడతానని దేవుడు ముందుకు ఏం చేసి నిర్ణయించుకున్నారు. అది ఎంతమందికి అర్థమైంది? ప్రీడెస్టైన్డ్, ఏడు అర్థమైంది. మున్నిర్ణయం. ఎవరి రాజులు ఉన్నారు, రాజులకు వచ్చి మానసాంతం ఉంటే ఆయన చిన్నగా రీడింగ్ విమానం చేస్తున్నట్టు దేవుడు ముందుకు ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారం లెక్క అనుసరించడం జరిగింది. దేవుడు మనకి జరిగిన మునుపు మనకి ఇప్పుడు జరుగుతున్నది. ఇది జరిగిన మునుపే దేవుడు ఏం చేశాడు? నిర్ణయించిన ఆయన అర్థం దేవుడు నీ కోసం ప్రీ ప్లాన్. నీ దేవుడు ఉన్నావా? ఇక్కడ వెళ్ళిపోతావా? విశ్వాసం ఉండవా? తర్వాత అన్ని ఎవరికి దేనికి ఉన్నారు? ఎందుకు? ఆయన సర్వజ్ఞాని అయిన కాబట్టి, ఆయన సర్వజ్ఞాని అయిన కాబట్టి ఆయన ముందు అన్ని తెలుసు. ఆదాము సత్యం తెలుసు, పాపం పడిపోతారు దేవుడు ముందుగా తెలుసు. ఏసై మరణిస్తుందని ముందుగా దేవుడు తెలుసు. ఏసై వచ్చి మరి మరణిస్తాడు దేవుడు ముందుగా. అందుకని ఇద్దరిని బైబిల్ అది యేసు ఏ మరణము అది ముందుకు నిర్వహించుతున్నారు. యేసు మరణం అంటే ఇప్పుడు కాదు, యేసు మరణించడం. ఎప్పుడు మరణించలేదు? పరలోకంలో తండ్రి ఇప్పుడు పాసంలో ఉండినప్పుడే యేసు ప్రభు మన వరకు మరణించారని అక్కడ డిక్లేర్ అయింది. అది ఎప్పుడు జరిగింది? యేసు లోకంలోకి వచ్చినప్పుడు జరిగింది. అందుకని నీకు నాకు జరిగిన మొత్తము హఠాత్తుగా జరిగిన కాదు, సడన్ గా జరిగిన కాదు, ముందుగా జరిగింది. దేవుడిని ముందుగా ఏర్పడతారు. జగత్తు పునాది ఈ భూమికి పునాది అయిన మునుపే అయిన అర్థం. మన అమ్మ నాన్న వివాహ చేయన ముందుకే ఈ నీ పేరు ఇది అంటే నీ పేరు ఇది, నీ ఎక్కడ పుట్టుతున్నారు, ఎక్కడ చదువుతారు, ఎవరు వివాహం చేశారు, ఏడు ఊర్లు ఉంటాం, ఎక్కడ ఎదురుతానన్నీ దేవుడి పుస్తకంలో రాయబడింది. అది మీరు జాతకాన్ని చెప్పుతున్నది. జాతకాన్ని చెప్తున్నాడు కరెక్ట్ కాదు చెప్తుంది. యేసు దేవుడు జాతకాన్ని అంటారు, అది ఆయన గ్రంథంలో రాయబడింది అంటారు. నీ పిండాకారంగా ఉండినప్పుడు నీ కన్నులన్నీ చూసి అది నా పుస్తకములన్నీ రాయబడి ఉన్నది. ఆరంభం పుట్టిన తర్వాత రాసి జాతకాలు రాసిన వాళ్ళందరూ యేసు ఉండగా ఆయన పుస్తకములన్నీ రాయబడింది. యేసు ప్రభు అన్ని చేశారు. ఇప్పుడు కాదు, జగత్తు పునాది మునుపే అన్ని కార్యాలు రాత్రి అర్థం తెలుసుకొని దేవుడిని స్తుతించాలి. అవునా? ఇప్పుడు మీ కలిగిన శ్రమ అన్ని దేవుడు ముందుకు ఏం చేశారు?
ఇదేదో రీజన్ కూడా ఉంది, అది మీకు తెలియాలి. కొన్ని దేవుడు ఇచ్చిన శ్రమే ఉంది, కోరిని తెచ్చిన చాలా మంది అనుభవించిన కోరిని అది ఎవరు ఉత్తరవాది కాదు, దేవుడు ఉత్తరవాది కాదు, దేవుడు ఉత్తరవాది కాదు, అది ఉత్తరవాది కాదు, మనమే. నీ కోరిని తెచ్చిన శ్రమ, దేవుడు ఇచ్చిన శ్రమే ఆయన. దానికి ఏముంది పరిష్కారం, దానికి బైబిల్ చెప్పట్టు కదా, దానికి ఏముంది తప్పించుకోవడానికి మార్గం ఉంది. దేవుడు చెప్పింది నీ కోరిని తెచ్చి వచ్చిన శ్రమకి చాలా మంది మీరు అమ్మాయిగా చేసిన వాళ్ళు తెచ్చుకొని చిన్న శ్రమ ఏంటి? వేరే కాదు, ఏం చేసింది కోరి తెచ్చిన లేదండి. నిన్న తర్వాత చెప్తున్నా ఆడి ఈడాడు ఊడు ఉన్నాయని చెప్పడం తప్ప అది నీ యొక్క దేవుడా, నేను అది తెచ్చి వచ్చిన శ్రమ, ఇది నీ యొక్క విడుదల ఇచ్చి దేవా అని చెప్తే దేవుడు కరుణించి విడుదల ఇచ్చింది. శిష్యులందరూ ఇక్కడ వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు, ఈ వాళ్ళతో ప్రయాణం జరిగింది తెలియనప్పుడు వాళ్ళందరూ కేకలు వేశారు. నేను దేవుడే చేయలేదు, మాట్లాడుతున్నారు. ఎప్పుడు వచ్చారు? నాలాయాము. అందరూ దేవుడు ఎందుకు దేవుడు రక్షించడానికి వచ్చారు? దేవుడు పంపించారు కాబట్టి. దేవుడు చెప్పారు, దేవుడు చెప్పారు నీ ఎక్కడికి వెళ్ళమని, అక్కడికి వెళ్ళమని చెప్పారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు కాబట్టి దేవుడు ఆ వాళ్ళకి విడుదల ఇచ్చారు. సందర్భ ప్రయాణం చేసే అవుతుంది నీ అనుభవించాలి. అందుకని నేను చెప్పిన మాట, మీరు సొంతంగా డిసైడ్ చేయడం ముందుకు, ఏ దృష్టి చేయడం ముందుకు 2 సార్లు 3 సార్లు ఆలోచించి దేవుడికి ఏం చేయాలి అడిగి, దేవుడికి చిత్తం అయితే జరిగి చేయొద్దు అని అడిగించి చెయ్యాలి. అలాగే చేయకపోతే మనకు కొన్ని శ్రమలకు మనం ఏం చేస్తున్నాం. అది బైబిల్లో రాయబడింది. బైబిల్లో అనగా రాయబడింది. ఈ సభల గురించి దేవుడు ఆయనకి ఏర్పరిచాడు. ఇశ్రాయేలుకి ఎవరు సభలు ఏర్పడుతున్నారు? సభలు ఏ గోత్రం? బెన్యామీన్ గోత్రస్తులు. బెన్యామీన్ గోత్రంలో ఎవరు రాజుగా యూదా గోత్రంలో రాజుగా కావడానికి అర్హత ఉన్నది. అర్హత మార్చి దేవుడు ఇంటికి ఇచ్చారు. సభకి ఇచ్చారు. సభలు మళ్ళీ ఏం చేశారు? సింహాసనం పోవడానికి కారణం దేవుడు చెప్పిన మాట ఏం లేదు. 2 కాదు, ఆయన 2 కాదు, ఒకటి ఆయన ఏం చేశాడు? అమాలేకుని చంపమని చెప్పలేదు, చంపలేదు, బతకనిచ్చాడు. ఒకటి. రెండవది ఏం చేశాడు? మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు, మారు వేషం వేసుకొని వెళ్ళాడు. ఈ 2 కారణాలను బట్టి దేవుడు ఆయన సింహాసనము ఆయన చేతి నుండి ఎవరికి ఇచ్చాడు? చింపేశారు, తొలగించారు. నేను చెప్పిన మాట ఏమంటే, మనం మీదకి వచ్చిన ఆశీర్వాదం మనం ఏం చేసినాం? పోగొట్టుకుంటున్నాం. అది చేయకుండా దేవుడిలో నుంచి దేవుడు చెప్పినట్టుగా అడిగితే వెళ్తే జీవితంలో ఆశీర్వాదం. మీరు అనుకున్నారు మన సొంతంగా తెచ్చి వచ్చినాము. ఈ శ్రమికి విడుదల ఉంది, శ్రమికే ఉంది, అది విడుదల ఉంది. దేవుడు ఏం చేయదు. ఇది దేవుడు ఎప్పుడు కూడా అటువంటి వాడికి ఏడిసినప్పుడు కూడా తప్పిపోయారు. వేదన ఏడినప్పుడు అంటే నీ వెళ్ళిపోయారు కదా, నేను రమ్మని చెప్పారు. తప్పిపోయారు కానీ నీ వల్ల తప్పిపోయారు కానీ నిన్నే వెతికి వస్తున్నా. అది లేకపోయింది అదా. ఇక తప్పిపోయిన కుమారుడు గురించి ఏం చెప్పారు? అది వెతకడానికి వెళ్ళారా? ఆడేది అమ్మ దగ్గరికి రావడానికి రాలేదు. అదే మా దేవుడు. తప్పిపోయిన వాడు అమ్మ దగ్గరికి కాదు రావాలి. అమ్మ దగ్గరికి రాలే, ఎవరి దగ్గరికి వచ్చాడు? అక్కడ దగ్గరికి వచ్చాడు. అక్కడ దగ్గరికి వచ్చాడు కాబట్టి ఏమైంది? తండ్రి అయిపోతుంది. తండ్రికి అక్కడ కుమారుడు అని చెప్పిన దేవుడు గురించి చెప్తున్నారు. ఆడ ఎక్కడికి వెళ్ళారు అక్కడికి తిరిగి వచ్చినప్పుడు ఆడికి అప్పుడు వరకు దేవుడు దొరకలేదు. తండ్రి దొరికింది. అవునా? ఏంటి దొరికింది? ఉంగరం దొరికింది, చెప్పులు దొరికింది. ఇదన్నీ ఆ నాన్న ఇంటి ఉంది. ఇది ఈయనకి తెలియదు. నాన్న ఇంటి ఈయన కోసం ఇదన్నీ ఉండాలి.
సిద్ధపడుతున్నారని అంటే ఎప్పుడు నాన్న దిగి వచ్చేదో అదన్నీ ఏం చేసి అతనికి తప్పిపోయిన కుమారుడు ఎవరు తప్పిపోయిన కుమారుడు పెద్దదే తప్పిపోయింది చిన్నడు తప్పిపోయింది తప్పిపోయింది అంటే ఏం చేసింది పెద్దదే ఆడే తప్పిపోయింది చాలా మంది ప్రసంగం విన్నప్పుడు నాకే ఈ చిన్న కుమారుడే ఆడే పైన మోసగాడు అని చెప్తున్నారు కానీ ఆడు మోసగాడు ఆడు మంచివాడే తప్పిపోయాడని ఎదిగి తప్పు తెలిసినని ఎలా ఆ ఇంటికి రావడం చెప్పారు నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతామని ఆ బంధం వెళ్ళిన చోట్ల నుండి లేచాడు అతన్ని మొదటి అంటే నోటితో చెప్పినట్టు నాకు కూడా ఆయన ప్రయత్నం ప్రారంభించాడు నేను చెప్పిన మాట ఏంటంటే తండ్రి దగ్గర ఏదే లేదు కానీ పెద్ద కొడుకు మాత్రం తండ్రి దగ్గర ఉన్నానని చెప్తున్నారు మన తండ్రి దగ్గర ఉన్నాను అని చెప్పారు నేను 2 సంవత్సరాలు దగ్గర నోటిదని మాట ఆయన ఎక్కడికి వచ్చారు ఆయన తండ్రితో ఉన్నవారు పొలంలో ఉన్నారు ఇంటికి ఉన్నవారు తండ్రితో ఉన్నవాడు ఎక్కడ ఇంటికి ఉన్నాం తండ్రితో లేనివాడు ఎక్కడ ఉన్నాం ఆడు పొలంలో ఎప్పుడు పొలం పడుకుని కొందరు పిల్లలు అలాగా ఉన్నారని అనుకున్నారు ఏదే అయ్యారు అక్కడ మనం పొరపాటు చేయకుండా చేయండి దేవుడు పడి వదిలేసి పిలిపినలో ఒక వాక్యం ఉంది కదా చెప్పచ్చు కదా 2వ అధ్యాయంలో దేవుడు కానీ చూడకుండా అదొక చదివిన వాక్యం మోస్తున్నాను దొరికిన పడుతున్నాను 16-15 దొరికిందా అటువంటి వాక్యం నేను అంటలేదు అలాగే అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ అందరూ చేస్తారు అందరే చేస్తారు ఎవరు యేసుక్రీస్తు కార్యములను చూడరు. సూపర్ వాక్యమా అవునా అది సంబంధించిన వాక్యం ఎక్కడ ఉంది ఇది ఇలాగ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ అధ్యాయం చివరి వాక్యం చూడండి 8కి పైన చివరి వాక్యం చదవండి మొదలు కిందకి చదవండి. అతడు ఒక మనిషిని మాట వెనక మొరుగును వాడు చేసినది తెలుసు పైనుండి చదివిరా 51 నుండి చదువుతున్నాను. అతడు ఒక మనిషిని మాట వెనక మొరుగును వాడు చేసినది తెలుసుకొనక మొరుగును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు నీవును గలీలీయుడువా విచారించి చూడుము గలీలియలో ఏ ప్రవక్తయు పుట్టడనిది అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అప్పుడు యేసు మాత్రం మిగిలిపోయాడు. అందరూ ఎక్కడ వారి ఈ వాక్య ఆనందం కలిసి చదువుతాం ఆ పని చూసుకున్నారు ఏ సైడ్ వదిలేశారు. అందరికీ వారి ఇంటికి వెళ్ళేది యేసు ఉండిపోయాడు అక్కడ. ఎవడో ఏసే కక్షం లేడు మరి. అది కారణం అందుకని దేవుడు చదవడులారా ఈ ఒంటరిగా ఏసైకి తీసి వెళ్ళిపోకూడదండి. ఏసైకి తీసుకుంటే ఈ రాత్రి ఈ వాక్య
యేసయ్య మాట జీవపూట పరమును నడిపించు పాట. యేసయ్య మాట జీవపూట పరమును నడిపించు మాట. కత్తివలే ఖండించు కత్తివలే Bye.
పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు చేస్తున్నాం. ఈ రాత్రి వేళ వాక్యాంశాల నుంచి విని తీరడానికి దేవ నిర్ణయముగా మమ్మల్ని ఏచుకి రక్షణ పొంది తీరడానికి భాగ్యోదయం మాకిచ్చి దేవ నడిపించిన ప్రణాళికను బట్టి దేవానికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన విశ్రాంతిలోకి ఇశ్రాయేలుగా వారు ప్రవేశించి తీరడానికి అర్హత ఎన్నికలు దొరికిన వారు దానిని స్వతంత్రించలేదు. కృప చేత దేవ మమ్మల్ని క్రీస్తు విశ్రాంతిలోకి మమ్మల్ని పాల్గొనగా చేసినందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ వాక్యానుసారంగా జీవితాన్ని క్రమపరచుకోవడానికి విశ్వాస ప్రణాళికలో మేము ఉండి తీరడానికి విజయత కలిగిన వారిగా ఉండి తీరుటకు ప్రతి కాఠినంతలో దేవ తొలగించుకు తీరి నేను ఈ వాక్యముగా నమ్మికి మా జీవితానికి సరిపరచుకు తీరడానికి మంచి విశ్రాంతి క్రీస్తులో మేము చేరి తీరడానికి సహాయం దయచేయండి. మేము రక్షణ పొందిన వారమే దేవ మా రక్షణ పూర్ణత దేవ రాబోయే రోజుల్లో జరిగి తీరుటకు యేసయ్య కొరకు మేము ఆగి ఉన్నాము. ఆయన వచ్చేటప్పుడు దేవ మేమందరం కూడా మార్పు చెంది దేవ ఈ పూర్ణ శరీరం మారి మహిమగల శరీరముగా మారి రక్షణ పూర్ణత ఈ గడువులోకి మేము ప్రవేశించుకు తీరడానికి అట్లాంటి విశ్రాంతిని మేము తీరడానికి నీవే వాక్యానికి లోబడి తీరటకు విధేయత కలిగిన వారిగా మారి తీరుటకు విశ్వాసం కలిగిన వారిగా ఉండి తీరుటకు దేవ మండలాది కలిగిన హృదయములను మార్చుకుంటూ మృదుల హృదయముగా మార్చుకు తీరడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి చెప్పబడిన వాక్యము దేవ ఎదురు గ్రహించుకు తీరి జీవితాన్ని అనుసరించుకు తీరడానికి తీసుకుని వెళ్ళాలని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరి వాక్యం బలమైనది, ఈ వాక్యం విలువైనది దేవ. అది పొందుకున్న వారు తన సొంత ఆస్తిని మొత్తం వదులుకు తీరి ఆ విలువైన దానిని ఎంచుకు తీరి జీవితాన్ని మంచి విశ్రాంతి కొరకు తయారు చేసుకున్నట్ల మేము కూడా తయారు చేసుకునే ప్రణాళికలు తీరుకు దేవ సహాయపరచండి. రాత్రి ఈ వాక్యాన్ని విని కూడా ఇక్కడి పాత్రతో ఎదిరించుకున్న ఆత్మతో ఈ వాక్యాలు మాకేం అక్కర్లేదు అన్న రీతిగా ఎవరైనా రాత్రి వేళ ఈ భక్తిలో కూర్చొని ఉంటే దేవ వారి పట్ల కృప చూపించండి దేవ. వారి మీద కటాక్షం రాకుండా సమయంలో ఇచ్చేయండి దేవ. వారికి మరలా ఒకసారి అవకాశం ఇచ్చి తీరి దేవ రక్షణ భక్తిలోకి తిరిగి వచ్చి తీరులకు శరీర ప్రాణ ఆత్మలో బుద్ధిగా రక్షణ బుద్ధి స్థాయిలోకి వారి జీవితం మారి తీరుకు సహాయం దయచేయండి. ఇంతసేపు మాతో మాట్లాడి ఈ వాక్య ఉపదేశంలో హెచ్చరికపరిచినందుకు దేవాలయిస్తున్నారు. వాక్యం బోధించిన సేవకులను దీవించండి. వాక్యం వ్యాసాన్ని కూడా దీవించండి, బాధపరచండి. ఇప్పుడు మేమందరం కూడా మాటలో మేము కుటుంబంలో బయలుదేరుతున్నాం. మీ కృపలో మేము ఆసక్తి చెంది ప్రయాణం అయిపోతున్నాం. దీవెనలతో నింపినందుకు దేవాలయ స్తోత్రం, సహాయపరిచినందుకు దేవాలయ స్తోత్రం. యేసు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాలయంలో అక్కడ వరకు తోడైగాక. ఆమేన్. యేసు రక్తమే విజయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. ఇక్కడ శబ్దము సహాయం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనకి దేవుడికి దేవుడు మన ప్రార్థన కూడా విడుదల అప్పు కలిగిన శరీరంలో ఆరోగ్యాన్ని నిరీక్షించినందుకు దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మారానాథా యేసయ్య ఆమేన్. దేవుడు దీవించుగాక.